మీరు సంపూర్ణులుగా ఉండాలి, వికలాంగులు కాకుండా ఉండాలి, ఏ విషయంలో లోపము లేనివారుగా మీరు ఉండాలి అని చెప్పాను. అసలు ప్రసంగం అది కాదు. సంపూర్ణులను మీరు మీ సంఘాల్లో తయారు చేయాలి, అనూనాంగులను మీరు తయారు చేయాలి, ఏ విషయంలో లోపము లేని వాళ్ళుగా విశ్వాసులను తయారు చేసే బాధ్యత మీదే అని మీకు చెప్పమని దేవుడు నాకు చెప్పాడు. నేను మీకు చెప్పేసరి ఇది నా పోస్ట్ మ్యాన్ డ్యూటీ అయిపోయింది. చెప్పు నా దాసులకు, ఇక్కడ ఉన్నోళ్ళకే కాదు, భూమి మీద ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, ఇంటర్నెట్ ద్వారా వింటున్నటువంటి ప్రసంగికులు, సంఘ కాపరులు, సంస్థల నాయకులు, సువార్థికులు అందరికీ చెప్పు. సంఘాలు కడుతున్నారు కానీ వికలాంగులను తయారు చేస్తున్నారు. సంఘాలు కడుతున్నారు కానీ ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినలేని వారిని తయారు చేస్తున్నారు. సంఘాలు కడుతున్నారు కానీ దేవుని కొరకు పరిగెత్తలేని కుంటి వాళ్లను తయారు చేస్తున్నారు. దేవుని కొరకు పని చేయలేని అవిటి వారిని తయారు చేస్తున్నారు. వాక్య మర్మాలు గ్రహించలేని గుడ్డి వాళ్ళని తయారు చేస్తున్నారు. సంఘాలు తయారవుతున్నాయి, వందల కొద్ది, వేల కొద్ది, లక్షల కొద్ది. సంఘాలు బాగున్నాయి బాబు, చాలా సంతోషం. లోపల ఉన్నోడు అనూనాంగుడా వికలాంగుడా ఆ ధ్యాస ఉందా పాస్టర్కి? అసలు మంద సమకూడితే సరిపోయిందా? వాడి కళ్ళు ఉండక్కర్లేదా? చెవులు ఉండక్కర్లేదా? కాళ్ళు చేతులు పని చేయనక్కర్లేదా? గుంపు కూడారు, బాగా సమకూడారు, మంద బాగానే కానుకలు వస్తున్నాయి. చాలా నీ దగ్గర వచ్చినోడికి కళ్ళు ఉన్నాయి లేదో నువ్వు చూస్తున్నావు. అసలు దేవుని కొరకు వాడు పరిగెత్తుతున్నాడా లేదా? అసలు వాడి అంతరంగపు అవయవాలు సరిగా పని చేయటం కాపరి నీ బాధ్యత. తెలుసా? అసలు ఆ కాన్సెప్ట్ ఉందా? ఆ గ్రహింపు ఉందా? దేవుడు మనకు అప్పగించినటువంటి మందను గూర్చి మనకు లెక్క అడుగుతాడట. లెక్క అడుగుతాడు.